సిత్తానూరు అంటే అలివేలు మంగాపురం అని ఎంతో మందికి తెలుసు. ఆ సిత్తానూరు పక్కన స్వర్ణముఖి ఏరుందని కొంతమందికే తెలుసు. ఆ ఏరు పక్కనే మా ఊరు. పేరు పాడిపేట. నా పేరు కిష్టయ్య. పాడిపేటలో అందమైన బొమ్మలుంటే పాడిపేట చుట్టూ రంభలుండాయి. రంభలంటే అవి అరటి తోటలు. చెరువు నీళ్లకు పెరిగి చిరుగాలికి తలలూపే ఒరిచేలు ఉంటే శ్రీమంతులు మెచ్చుకునే సరిగంతు చీరలు ఉన్నాయి. లేనోళ్ల బతుకులకి ముతక చీరలు ఉన్నాయి. ఆ ముతక చీరలు వేసే వాళ్ళ బతుకులు చూస్తే ఎట్టుంటాయంటే పొయ్యి మీద ముర్రిసెట్టి, పొల్లలేని అగ్గిపెట్టి, సట్టిలేని పాత ఉట్టి పగిలిపోయిన ట్రంకు పెట్టి, తల పైకెత్తి చూస్తే ఇల్లంతా మసి చుట్టకపోయి అక్కడక్కడ బూజు ఎలాడుతా ఉంటది. దాన్ని చూసి నీళ్లకుండ మూత మీద సొట్టబోయిన సత్తులోటా కూర్చొని నవ్వుతా ఉంటది. ఈ ముతక చీరలు వేసే వాళ్ళ బతుకుల కంటే నా బతుకు కొంత మేలు. ఎందుకంటే నేను నా తమ్ముడు నారాయుడు సరిగంచు చీరలు నేస్తాం కాబట్టి. ఒకదేనం మా ఊరి ఇస్కూల్లో డాన్స్ వేస్తారంటే వెలకాయలా నేను నా పెళ్ళాం పోయినాం. నా కూతురు మాసిపోయిన పంచి కట్టుకుని వచ్చి నిలబడుకునింది. ఆ రామలింగారెడ్డి కూతురు సినిపోయిన చీర కట్టుకుని వచ్చి నిలబడుకునింది. టీచర్ అమ్మ పాట అందుకునింది. టీచర్ గొంతు కలిపినాడు. అలిగిల్లిపోతే ఓ పిల్ల, నలిగిపోతానే నా పిల్ల, చెప్పినట్టు విని ఓ పిల్ల, చెప్పినట్టు విని ఓ పిల్ల, చేరుతున్నతానే నా పిల్ల. ఆ పాట వినొచ్చినప్పటి నుంచి నా పెళ్ళామా నన్ను ఉప్పను పెట్టి పప్పల బావేసింది. నువ్వు సరిగంచు చీరలు నేస్తావని పేరే గాని పూట పూటకి సేరు బియ్యానికి షాటెత్తుకుని పోవాల్సినట్టుంది. ఆ సేద్యాలు చేసుకునే వాళ్ళు చూడు 2 చేతలతో తింటా ఉన్నారు. నా మాటను మనం కూడా సేద్యం చేసుకుంటామనింది. ఏందా సేద్యమా? అయ్యోయ్యో అది నా వల్ల అయ్యే పని కాదు పోయా నువ్వా అని అంటే అట కాదని చెప్పి గట్టిగా నా 2 చేతులు పట్టుకునేసింది. ఇంకా నేనేం పట్టుకునేదే? సరే కట్టుకుని పెళ్ళ మీద కోరుతా ఉందనే అప్పటికప్పుడే మడక తయారు చేసేసినాను. దున్నేదానికి భూమి లేదు. ఏమే మన భూమి లేదు ఎట్లంటే ఆ పానకోళ్ళ బుర్రమ్మ కావాల్సినంత లేదా ఆ కొడుకు ఎంగట్రాయని పోయి ఒక మాట్లాడుకు పోనింది. అంతే లేచిపోయినాను. నేను పోయే కాడికి వాడు పీకల దాకా కళ్ళు తాగేసి వచ్చే వాకిలంతా ఎములు వస్తా మంచం మీద కూర్చొని ఉన్నాడు. నన్ను చూస్తాను వాడు పైకి లేసా నన్ను కూర్చోమని. సరే ఇద్దరం కూర్చొనే రే బాబద్దా నీ ఎక్కేమో సేద్యం చేసుకోవాలంటా ఉందిరా, 1 ఎకరా ఈరా కోరిచ్చేస్తానన్నా. ఒక 3 ఐటాలు చెప్పా, నీకు ఎక్కడిష్టం అక్కడ పోయి దున్నుకోబోమావా అన్నాడు. అంతే లేచి మళ్ళా నా పెళ్ళాం దగ్గరికి పోయా, ఏమే ఊరు ముందరనే ఉందంట, కాలం నేడు పడతాయంట, తీసుకుంటావా అటానంటే, అయ్యోయ్యోయ్యో ఊరు ముందర సేద్యం మనకెందుకు, ఊళ్ళో గుడ్లన్నీ వచ్చి దాంట్లోనే పడతాయి, ఊర్లో కోళ్ళన్నీ వచ్చి దాంట్లోనే పడతాయి, మనకొద్దు అనింది. సరే పోని చెరువు కింద తూము పక్కనే ఉందంట, చెరువు నీళ్ళు పడతాయి, అది తీసుకుంటావా అటానంటే, ఏంది మామ ఎంత వయసు వచ్చింది నీకు ఆ మాత్రం తెలీదా, తూము పక్కన ఇప్పుడు తేంగా ఉంటావు కదా, తేమల పైరు తెల్లగా పోతుంది, అది పానట్ల పడ మనకొద్దు అనింది. సరే పోని ఈ 2 నీకు ఇష్టం లేకపోతే ఊరికి బాటకి మధ్యలో 1 ఎకరా ఉందంట, అది తీసుకుంటావా, అయితే దానికి నీటి పోద్దాం లేదంట, మోడ తోలుకోవాలంట అటారంటే, అది తీసుకో సెంటర్కైగా ఉంటుంది, బందోబస్తుగా ఉంటుంది, మోటే కదా మన ఇద్దరం తోలుకుంటాము, అంతకుమించిన పని ఉండదు. తెల్లారుజామున పోయి మోట కడదాం, 10 గంటలకంటారా, సాపేసి పడుకో, పెట్టు గురక, బెత్తరపోవాలి ఈ పిరక, ఇరుగు పొరుగ్గా నువ్వు అడిగితే అరిగిపోయింది ఎత్తుకున్నానంటే ఇరిగిపోతుంది, నీకెందుకు నువ్వు పోయిరాబో ఆటారనింది. అంతే అలా పోయా ఆ సెంటర్కాయ సెటల్ చేసుకుని వచ్చేసినాను. అవును ఈ మధ్యలో నేను ఎద్దల మాటే మర్చిపోయినాను, రేపు తెల్లారితో దుక్కి చేయాలంటే ఎద్దులు కావద్దా, అందువల్ల సద్ది నీళ్లు దాగేసి ముద్దుల బొమ్మ ఎద్దలకెళ్ళొస్తానే ముద్దుల గుమ్మ, నీళ్ళు దాగేసి ముద్దుల బొమ్మ ఎద్దలకెళ్ళొస్తానే ముద్దుల గుమ్మ, గటామోళ్ళ ఇంటి కాడ ముద్దుల బొమ్మ, గటామోళ్ళ ఇంటి కాడ ముద్దుల బొమ్మ, నీ అట్టిగను కుదవబెట్టి ముద్దుల గుమ్మ, ముళ్ళు మూట కట్టుకొని ముద్దుల బొమ్మ, ముళ్ళు కర్ర పట్టుకొని ముద్దుల గుమ్మ, తలగొడ్డతో పోతానే ముద్దుల బొమ్మ, తలగొడ్డతో పోతానే ముద్దుల బొమ్మ, కాడెత్తలతో తిరిగొస్తా ముద్దుల గుమ్మ.
మునెప్ప దగ్గరికి పోయి ముల్లుకార తీసుకొని అద్దూరు బలరామరెడ్డి ఇంటికి పోయి మర్నాడు మధ్యాహ్నాలకంతా కాడెక్కలు పట్టుకుని వచ్చేసినాను. నేను వచ్చేక్కడికి నా తమ్ముడు కొట్టా వేసి 2 గూటాలు అట్టి పెట్టున్నాడు. నా పెళ్ళం తొట్టి పెట్టి కుర్తి నీళ్ళు పోసి పెట్టింది. ఇదంతా బాగానే ఉండదే. నాకు పండేంత వరకు వాటి కసు ఎక్కిపోతే ఎండిపోయేదులా. అందువల్ల తిరుమల చెంగారెడ్డి దగ్గరికి పోయిన అడగదామని నేను పోయేకాడికి ఆయన ఇంట్లో చెనికెరెత్తి ఈదులో పోసా ఊళ్ళో పిల్లకాయలు కాళ్ళు ఇచ్చేస్తానంటా ఉన్నాడు. కాండలు కోసి ఎండలకేస్తే కాకులకు పండగ కదంట మావా అటానంటే అట్టగానే ఉండదు కదరా అటానన్నాడు. సరేగానా బండి ఎందుకు అసూయ మావా, నాకు పండిందంటే నీకు తోలేస్తానా అటానంటే మరికాడని తోలుకొని బా అటానన్నాడు. అంతే అప్పటికప్పుడు ఎండుకసి ఎత్తి బండికేసి బండికి నిలబడుకుని పగ్గాలు చేత పట్టుకున్నాను. ఇంతలో మా చిన్నమ్మ గ్రామదేవత పూజ చేసి ప్రసాదం తట్టతో బండికి ఎదురుగా వచ్చి నిలబడుకునింది. నేనంటే ఆమెకి ఎంతో ఇష్టం. అందువల్ల బండి దిగి కాడి కింద దూరి నవ్వుతా వచ్చి నిలబడుకున్నాను. నా నవ్వు చూసి అని చెప్పి అంత ప్రసాదం ఎత్తి నా చేతిలో పెట్టిపోయింది. ఆ ప్రసాదం ఎత్తి నోట్లో వేసుకుని చెయ్యి కసులో పెట్టి తుడిచేసి బండికి నిలబడుకున్నాను. ఆ రాత్రి చీకటి ఉండగానే నా పెళ్ళం వచ్చి నన్ను లేవగొట్టింది. నేను పోయి ఎద్దలు లేవగొట్టినాను. కాడెత్తి వాటి వేడాల మీద పెట్టి మడకెత్తి నా బోత మీద పెట్టుకుని ముళ్ళుకర్ర చేత పట్టుకున్నాను. ఇంకా చూసుకో అవి ముందు నేను వెనక. కళ్ళు మూసి తెరిసే కాడికి పోయి కైలో దిగేసినాం. కై మధ్యలో దున్నేటప్పుడు ఎద్దులు నన్ను ఏ ఇబ్బంది పెట్టలేదు గానే ఆ మూల తిరిగేటప్పుడు మాత్రం ముళ్ళుకర్రతో ముడ్డి మీద పొడిసి డ్రర్ పామాపా అని అనక తప్పలేదు. మళ్ళా మామూలే మడకెప్పి బుధం మీద పెట్టుకున్నా. ఇప్పుడు కూడా అవే ముందు నేనే వెనక. ఎట్లా ఇల్లు చేరుకున్నాం. నా పెళ్ళం పంచ కింద మంచాన్ని వంగ తీసి కింద వేసింది. నేను పోయి పైన కూర్చున్నాను. ఎద్దులు నోటి నిండా ఒరికసి వెత్తుకొని వడేసిన వెళ్తారని చూస్తా ఉన్నాయి. నేను సోలో బీడి మొక్క తీసి నోట్లో పెట్టుకున్నాను. నా పెళ్ళం పొయ్యిలో కొరికట్టి తెచ్చి నా మూతి ముందర పెట్టింది. వంగెట్ట ముట్టించుకుంటా ఉండానో ఇంతలో వాడు వచ్చేసినాడు. ఎవరా నన్ను ఎకరానాలు దున్నుకోమన్నాడే ఎలట్రాయుడు వాడు వచ్చా మావా ఒక చిన్న పొరపాటు జరిగిపోయింది అన్నాడు. ఏమిరా అన్నా. ఏమి లేదు, నేను దున్నుకోమన్నాను ఎకరా, దాన్ని నేను ఏరేవాడికి 10,000 రూపాయలకి అమ్మేస్తా ఉన్నాను మావా అన్నాడు. నా కడుపు కాలిపోయింది. ఏమిరా నగలు పెట్టి ఎద్దలు పట్టుకొచ్చి దుక్కి చేసి ఇప్పుడు వస్తా ఉంటే అప్పుడే అమ్మేస్తానంటానవే, నీకు న్యాయమేనంటరా అటానంటే ఏం చేసేది మావా, నాకు కొంచెం డబ్బు అక్కరా, కావాలంటే నువ్వే కొనుక్కొని నీకే ఇచ్చేస్తానన్నాడు. అయితే కొంచెం గడువి, నేను ఎవరన్నా చడిగి చెప్తా అని చెప్పే ఆలోచిస్తా కూర్చున్నాను. ఎవరిని అడిగేదబ్బా అని. నా పెళ్ళం వచ్చే ఆ సరోజను పోయి అడుగుబో, నువ్వు అడిగితే ఏమి కాదందో అట్టా అననింది. ఆ సరోజ నాతో ముఖం ఇచ్చి మాట్లాడదు. ఎప్పుడో చిన్నప్పుడు 4వ తరగతి చదివేటప్పుడా రమ్మంటే రాలేదేనే. నేరేడు బండక స్కూల్లో కూర్చొని చిన్న రాయికి సన్నదారం కట్టి ఆ సన్నదారాన్ని జడగట్టి వదిలేసినాను. అది వాళ్ళ అమ్మకు తెలిసే మా అమ్మ మీదకి జగడానికి వచ్చేసింది. అప్పటి నుంచి ఆ ఎమ్మి నాతో సరిగ్గా మాట్లాడదు. అయినా ఇప్పుడు పోక తప్పేటట్లేదు. అంతే ఎలబారిపోయినాను. నేను పోయేకాడికి ఆ ఎమ్మె క్వాకిప్పి తడికి మీద వేసా తడి పక్కన కూర్చొని తలకేమో పోసుకుంటా ఉండింది. సరే రాని అని చెప్పే వాళ్ళ తిన మీద పోయి కూర్చున్నాను. కాసేపటికి ఆ ఎమ్మె తలతానం ఆడేసి ఎంట్రుకొని కొండు చుట్టుకొని క్వాక సంకల కాడికి చుట్టుకొని కుడి చెయ్యి ఎద మీద పెట్టుకుని ఎడం చెత్తో సబ్బు పెట్టెత్తుకుని వచ్చింది. నన్ను చూసే బొమ్మ మాది నిలబడిపోయింది. ఎప్పుడు రాని మగోడు ఎందుకు వచ్చినాడబ్బా అని అనుకునిందో ఏమో. నా బాధంతా చెప్పి 11,000 రూపాయలు ఇచ్చినావంటే పండిన పంట పండినట్టే నీ అప్పుకి ఇచ్చేస్తాను అని చెప్పే ఏదో చిన్నప్పుడు తెలిసో తెలియకో జడకు రాయి కట్టినాను, అది మనసులో పెట్టుకొని లేదను బాక అటనన్నా. ఆ మాటకి ఆ ఎమ్మె తలంచుకొని ముసిగా నవ్వే కళ్ళు పైకెత్తి నన్ను చూసా ఇస్తాలేవో నింది. అయితే వస్తా అని పైకి లేచిన. ఆ ఎమ్మి కాళ్ళు తట్టుకుంటా ఇంట్లోకి పోయిందే. నేను పిల్లలు తుడుచుకుంటా మా ఇంటికి పోయినాను. నా పెళ్ళం జుత్తెత్తి ముందు పక్కేసుకుని చెక్క దూని పెట్టి చిక్కు తీసుకుంటా ఉంది. ఏవే పోయిన పని అయిపోయింది. ఇంకా 200 రూపాయలు ఉంటే పైకొచ్చలకే సరిపోతాదే అటానంటే దూనెత్తి బొడ్లో పెట్టుకుని జుత్తు ముడేసుకుంటా 200 రూపాయలు ఖర్చు, అదేం ఖర్చు అనింది. ఏదే పిచ్చిదానా, నేను ఎలబారుతా ఉన్నారంటే రెడ్డి కర్ణం ఎలబారుతారు, పిలిస్తే ప్రెసిడెంట్ కూడా వస్తాడు, ఇంకా అంత పెద్దవాళ్ళు వస్తా ఉన్నారంటే ఆ మాత్రం ఖర్చు ఉండదంటే అటానంటే అయినా 200 రూపాయలు ఖర్చు, అదేం ఖర్చుగా ఉన్నో అని మూతి మీద చెయ్యేసా మెడకాయ వరగేసుకొని చూసింది. రోజు పిచ్చి పిల్ల, వాళ్ళ సంగతి నాకు తెలుసులే. రాయే పిల్ల చూపేస్తా నీకు భలే తమాసా, రాయే పిల్ల చూపేస్తా నీకు భలే తమాసా. కద్దరు పంచగడ్డి కంటికి అద్దాలు పెట్టి,
కద్దరు పంచగడ్డి కంటికి అద్దాలు పెట్టి కరుకైన కండు వేసి కరణం రెడ్డొస్తాడు రాయే పిల్ల చూపేస్తా నీకు భలే తమాసా సంతకాలు చేయించి సాధ్యకాలు చెప్పించి సంతకాలు చేయించి సాధ్యకాలు చెప్పించి జనకడయ్య హోటల్లో కొడకల కూడా అడగతారు రాయే పిల్ల చూపేస్తా నీకు భలే తమాసా చేటుకూడు సాలదని చాటకూడు పెట్టమని చేటుకూడు సాలదని చాటకూడు పెట్టమని చెమటగారి పోతున్న చాటడు తినిలేస్తారు రాయే పిల్ల చూపేస్తా నీకు భలే తమాసా కోడాలు కొట్టమని పీడాలు కట్టమని కోడాలు కొట్టమని పీడాలు కట్టమని కత్తరటి పళ్ళు మింగి రిక్షా బండ్లెక్కతారు రాయే పిల్ల చూపేస్తా నీకు భలే తమాసా రాయే పిల్ల చూపేస్తా నీకు భలే తమాసా మర్నాడే నేల రాయించుకొని వచ్చేసినాను నా తమ్ముడు నారాయణ పిలిచే నారాయణ ఇప్పటికి నువ్వు నేతలేసి మాకు తిండి పెట్టు మీ వదిన సేద్యాలు చేసుకునే వాళ్ళు 2 చేతలతో తింటా ఉండారని నన్ను సేద్యంలో దించేసింది ఆ పని మీ ఇద్దరం చూసుకుంటాం అని చెప్పే మంచి రోజు చూస్తే నారు పోసేసినాను సరే పేరగని ఇక్కడ కూర్చుంటే మనకు ఒరిగేది ఉందనే అటా తప్పిట్లెత్తుకొని పల్లెల మీద పోయినాను మళ్ళీ ముచ్చట చెప్పుకుంటే 10 రూపాయలు వస్తుందనేసి నేను ఊర్లో లేకపోయేసరికా నారు నిండా ముదిరిపోయింది వారెవరెవరెవరు దీనికి ఇట్ట కాదురని చెప్పి ఒక 2 మగాళ్ళు రమ్మనే నాయనా మీరు కూర్చొని పెరకండి రాన్న ఒక 4 ఆడబిడ్డలు రమ్మనే అమ్మా మీరు ఇంకో నాటండి అన్న ఏమయ్యా ఇంకో నాటకపోతే నిలబడుకున్నా నాటేది అని మీరు అనుకుంటారేమో నాటేదంటే ఏందయ్యా గుచ్చేదే కదా అదే ఉంది కూర్చొని కూడా గుచ్చుకోవచ్చు కూర్చొని గుచ్చుకుంటే కోతంతా పోడదా ఎందుకు వచ్చిన బెడదా అందువల్ల అమ్మా మీరు ఇంకో నాటండి అన్న ఆ మాటతో కూడా వాళ్ళు చీరకొచ్చులు ఎత్తి బొడ్లో దొప్పుకున్నారు నేను మొల మీద పని చెప్పే చుట్టి గని మీద పెట్టాను వాళ్ళు పైట కొంగులు నడుము చుట్టుకున్నారు నేను తల కూడా చుట్టుకున్నాను వాళ్ళు మళ్ళీ వంగి మునుము పట్టుకున్నారు నేను 4 కట్టలు జుట్టు పట్టుకున్నాను వాళ్ళ పొప్పుల మీద పూలు నన్ను చూసి నవ్వుతా ఉన్నాయి నాకు వెనక పక్కన గోచిపాత మోరడ బొడగన ఏలాడుతా ఉందేనో ఏమో వాళ్ళు నాట్లేస్తా పాటలెత్తుకున్నారు వాళ్ళు నాట్లేసేసి లేచిపోయినారు నేను మోరదాల్తా ఉన్నాను నా పెళ్ళాం సద్ది సట్టిని ఎత్తిని పెట్టుకొని చెనిక్కలు ఉరిమిని సట్టికి గరిపించుకొని మొండేలుకి సున్నం పెట్టుకొని ఒక్కాకు రావుతారెక్కలా గిని మీద నడిచి వస్తా ఉంటే పొలకమడిలో పురుగుల్ని ఎరకు తినే స్వాతి కొంగలో యారకు తినేది వదిలిపెట్టే మెడకాయలు ఎత్తుకొని చూస్తా ఉండాయి తను నడిచి వస్తా ఉంటే ఆ కాలిమెట్టెలు ఘల్ 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 అంటా ఉంటే ఎంటకాలని బొక్కల్లా పరిగెత్తా ఉండాయి సద్ది సట్టి తెచ్చి బాయికాడి దించే చుట్టగొడ ఇదిలించి భుజం మీద వేసుకొని రా సద్దికేనింది అంతే గుంట గింజ పళ్ళు దోవే పోయి గుంట కూర్చున్నాను పట్టు చేతులైంది పట్టాను వేసిన సతికుడు అప్పుడు అనుకున్నానయ్యా నేను ఇది సేద్యాలు చేసుకునేవాళ్ళు 2 చేతలతో తింటారనేది కదా ఇదేనేమనేసే తవుడు తొట్లో ఎద్దు మూతి పెట్టినట్టు దోసిట్లో మూతి పెట్టే ఎట్టకసారి బొక్కలాడేసే సాలం దానికే నడీ మీద నారికి పెట్టి నాకేది ఒకసారి ఊరిపిండి చేతులు సోలగొంతలో కడిగి ఇదిలించేసి మిగిలింది మొలగొడ్డకు పూసుకునే పోయి పగ్గాలు పట్టుకున్నాను ఒకనాడు కోడి వస్తానే పోయి మోడదోలుతా ఉండాను పొద్దు పుట్టి వస్తా ఉండాది ఎద్దాన్ని బాగా ఎరికి తీసుకొచ్చి బానట్ట ముంచి డ్రర్ పాడినాను చూడు బాగా లేసుకొచ్చేసింది పైకి ఏంద్ర బాగా లేసుకొచ్చేసిందని బావిలో తొంగి చూసినానా బావిలో ఒక బొట్టు నీళ్ళ ఇంకేం చేసేదిరా దేవుడా అని పైన ఎగ చూసినాను పైన ఎగ తీసిందే కింద బెగ తీసింది ఈ మధ్యలో పడిందన్న పంట ఒక్కొక్క ఎల్లు మొరడ బొడుగు చెయ్యట పెట్టి దూసి చెయ్యట తెరిసినా కంటికి గాని కనిపించుంటే గింజ మొత్తం జల్లు సేద్యం ఇంతటితో నిల్లు అప్పలోడికి అమ్మాల్సినట్టే ఉంది ఆ ఇల్లుని దిగులు పడిపోయి మోకాళ్ళ మీద చేతులు పెట్టుకొని చేతల మీద ముఖం పెట్టుకొని ఇంకా బతకలేమని జడిచిపోయి తడిచిపోయిన గోవు మాదిరి కూర్చొని ఉన్నాను ఇంతలో రంగయ్య వచ్చా కృష్ణయ్య ఏది అట భయపడిపోయిండవా గవర్నమెంట్ ఉంది లోన్ ఉంది నేనుండాను రేపు తెల్లారితో టెలిఫోన్ ఎక్స్చేంజ్ కాడికి రా వారం దినాలకంతా నీకు లోన్ వచ్చే ఏర్పాట్లు చేస్తాను అనేసిపోయినాడు ఈ పొద్దు మా ఊర్లో ఒక గుడి బడి నిలబడిందంటే అతనే కారకుడు అతను చెప్పినట్టుగానే వారం దినాలకంతా లోన్ వచ్చేసింది అప్పుడు అనగానే కుప్పం ఆ ప్రాంతం నుండి వర్షాలు లేకుండా వలసొచ్చి మా ఊరి చింత చెట్టు కింద కాపురాలు చేస్తా ఉన్నారు
వాళ్ళని తీసుకొచ్చి బావి పని ఒప్పించినాను. వారం దినాలకంతా తోడలా బొగడబడిపోయింది. ఎక్కడ చూసినా కిష్టయ్యకి 10 ఎకరాలకు బండే నీళ్లు పడిపోయినాయి అని అనుకుంటా ఉన్నారు. నా బావి పని పూర్తయింది. మరో ఊరికి ఎలబారినారు. ఆ బక్కావల మీద నొలక మంచాలేసి చట్లు కుండలతో పాటు కోడి పిల్లలు కూడా కాళ్లు కట్టేసి సంకల్లో బిడ్డలు జారిపోకుండా గుడ్డలు బిగదీసి కట్టి మిగిలిన మూటలు నెత్తిని పెట్టుకుని పాటలు పాడుతా పోతా ఉండాలి. విల్లు చేత పట్టుకొని ఎంకన్నా నువ్వు పారాట వేటకు పోతే ఎంకన్నా వర్షాలు వరితేను లేక ఎంకన్నా మేము వలసపోతున్నామయ్యా ఎంకన్నా. అలివేలు మంగతో కలిసి ఎంకన్నా నువ్వు పల్లకే సేవకు పోతే ఎంకన్నా ఆలి పిల్లతో కూలినాలికి ఎంకన్నా మేము పల్లెలపై పోతున్నాము ఎంకన్నా. ఒక దినం ఊరు ముందర చింత చెట్టు కింద సరోజు వచ్చి నిలబడుకుని ఇగురు కోసం వచ్చినట్టుంది. మెడాలు ఎంత పైకెత్తినా ఈ అమ్మికి ఆ కొమ్మ అందలేదు. కాసేపు చూసిన వరే 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 ఇది అయ్యే పని కాదని నేనే పోయే కొమ్మ వంచి చేతికిచ్చే పెట్టిన పంట పెట్టినట్టే పాడైపోయింది. ఈసారి పండే పంట నీ అప్పుకిచ్చేస్తాను అటానంటే సరేలే ఇప్పుడేం నిన్ను అడిగినానా అట్టాననింది. ఇంతలో వాడు ఆ ఎర్రోళ్ళ కర్రెలను వస్తా ఉన్నాడు. కుంటికాలు ఎగరేసుకుంటా వాడిని చూసిందే కొమ్మని గబామని వదిలేసింది. వదిలిందే సాలరా నా అబ్బాని కొమ్మ పైకి పోయింది. ఆ కొమ్మ ఎంత తొందరగా పైకి పోయిందో ఈ అమ్మి కూడా అంతే తొందరగా ఊళ్ళో పరిగెత్తింది. వీడు మంచోడు కదా నా కొడుకు, లేనిపోని అబాండాలు వేసి అగుడు చేస్తాడు. ముందే మొగుడు లేని మనిషి అయిపోయా, అందువల్ల భయపడి పరిగెత్తుంటుంది పాపం అని ఆలోచిస్తా ఇంటికి పోయినాను. నా పెళ్ళం మనకు నీళ్లుండాయి కదా, ఆ ముక్కింటోళ్ళ నల్లక్కని అడిగి ఇంకొక ఎకరా తీసుకుని వచ్చినావంటే 2 ఎకరాలు దున్నుకున్నావంటే బాగుంటుంది కదా అట్టాననింది. అంతే బీడి ముట్టించి నోట్లో పెట్టుకుని ఎలబారినాను. నేను ముందుకి పొగ ఎనిక్కి నేను పోయే కాడికే ఆ నల్లక్క అప్పుడే తిని ఒక్కకేం వేసుకున్నట్టుంది. నాలికి బయట తీసి కళ్ళు దించి నాలికని చూసుకొని మళ్ళా నాలికెత్తి నోట్లో వేసుకొని ఆవు కసువున వెళ్ళినట్టు నవలుతా ఉండాది. నన్ను చూసే తేడా కూర్చుంటువా అనింది. అంతే దగ్గర పోయి కూర్చున్నాను. ఆ మాట ఈ మాట మాట్లాడతా అత్త మామ చచ్చినప్పటి నుంచి ఆ నేల ఊరికి వేసి పెట్టుకొని ఉండవు, నువ్వు గాని ఒప్పుకుంటే నేను దున్నుకుంటాను, నాకు నీళ్లు ఎక్కువ నేల తక్కువ అటానంటే అట్టుంటే దున్నుకోరా అటనింది. అయితే కోరి ఎంత ఏమని మేము మాట్లాడి సెటల్ చేసుకునే కాడికే ఆమెకు నోట్లో ఒక్క కెంగిలి కారిపోయిందే, నా నోట్లో బీడి ఆరిపోయింది. అంతేలే సక్క వచ్చేసినాను. ఆ 2 ఎకరాలు అడుసు దున్నాను. నా పెళ్ళాం దిగి ఆకు దొక్కేసి వచ్చేసింది. నేను పోయి మాందోలేసినాను. వరి నాటి ఎరువేసి తిరిగి చూసే కాడికే పెరిగిపోయింది వరి చేను. పంట ఇంటికి వచ్చింది. నేను సరోజు ఇంటికి పోయినాను. నేను పోయే కాడిక ఎమ్మె తోటకు పప్పేసి ఉడకబెట్టినట్టుంది. సట్టి దించి 2 గాళ్ళ సందన పెట్టుకొని ఆ సట్టిలో కవ్వం గుర్తు పెట్టి రుద్దుకుంటా ఉండింది. అట పోయి తొంగి చూసినాను, పిలుస్తాదేమో ఇంట్లో కానీ లే, ఆయమ్మే సట్టికా నుంచి లేసి వచ్చింది. సరే ఈ డబ్బు నీ బాకీ చెల్లేసుకొని చెప్పే తిరుక్కొని వస్తా ఉండాను. ఇంతలో రామలింగారెడ్డి కాళ్ళకు చెప్పులేసుకొని నెత్తి గొడుగేసుకొని మడికాడికి పోతానని చూసే మాకందరికి సేద్యాల్లో గిట్టుబాటు కాలేదే, నీకు మాత్రం ఎట్టయింది అన్నాడు. నేను నెత్తి గొడుగేసుకొని గెని మీద నిలబడుకోను, మళ్ళ మీద ఒళ్ళు వంచుతాను కాబట్టి నాకు గిట్టుబాటు అయింది అన్న. ఆ మాటతో కూడా గొడుగు ముడిసి సంకలో పెట్టుకుని ఎంగిలి మింగ తాగపోయినాడు. ఒక దినం మోడదవల్దామని బాయి కాడికి పోయినాను. తొండాం ఎవరు ఎతక్కున్నారు. ఇంకేం చేసేదిరా దేవుడా, ఎండిపోయిందిరా పంట అనుకున్నాను. సరే ఎట్నో అప్పో సప్పో చేసి తిరగత పోయి తోలు కొనుక్కొని వచ్చినాను. తొండాం అయిపోయింది, పండిపోయింది పంట. ఆ పంటలో వచ్చిన డబ్బు తీసుకుని సరోజు ఇంటికి పోయి ఈ డబ్బు కూడా నీ బాకీకి చెల్లేసుకో అని నేను చేతికిస్తే ఆ ఎమ్మి ఆమాయిని వచ్చి రైకులు వేసుకునింది. ఎంచుకొని కూడా లేదు. ఈ ఆంధ్ర ఈ అమ్మి ఎంచుకొని కూడా లేదే అని ఆలోచిస్తా ఇంటికి వచ్చినాను. నా కొడుకు గడపట్లో కూర్చో ఉన్నాడు. 2 చేతల్లో గడ్డం పెట్టుకుని దిగులు పడిపోయి, ఏమిటి అటు దిగులు పడి కూర్చో ఉండవంటే, మరి మా అయ్యోరు సైకిల్లో తిరత నుంచి వస్తా ఉంటే టౌన్ బస్సు పోయి గుద్దేసిందంట నాయన, 2 కాళ్ళు ఇరిగిపోయినాయంట అటానన్నాడు. ఒరే ఇరిగిపోతే ఏసలా పరం ఉంది, దానికి ఏంద్ర బాధపడతా ఉండవే అటానంటే
అది కాదు నాన్న, ఆ కాళ్ళతో పాటు చేతులు కూడా ఇరిగిపోయింటే బాగును నాయనా అన్నాడు. ఊరే నా కొడక, అచ్చి నువ్వు నేర్పిన అయ్యోనే సాగు కొడతా ఉండవు కదరా. నీ అట్ట బిడ్డలు ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడతారా? లేరా నీ అమ్మ ఎద్దలు తోలుకొని పోరా అని చెప్పి ఎద్దలు తోలి పంపించినాను. వాటిని తీసుకుపోయి మొక్క వాళ్ళ మీద తోలేసా వీడు చెట్ల కింద కూర్చొని జిల్లా కూడా ఆడతా ఉన్నా అంట. ఆ జిల్లా కంటికి తగిలిందని ఏడస్తా ఇంటికి వచ్చినాడు. ఈ అద్దెలు అనకపోరా నీ అమ్మ మొద్దు నా కొడకంటే నువ్వు జిల్లా కూడా ఆడుతా ఉన్నావని వంగి కట్టెత్తుకున్నాను. పరిగెత్తపోయి వాళ్ళ అమ్మని కట్టుకున్నాడు. వెనకనే నేను పరిగెత్తాను. బిడ్డ మీద ఎడం చేపెట్టి కుడి చేయి అడ్డంగా పెట్టింది నా పెళ్ళాం. ఎత్తిని కట్టి దించనే లేదు. ఇంతలో ఊర్లో పిలకాయలు వచ్చా, ఏ కిష్టయ్యా మీ ఎద్దు బాయిలో పడిపోయిందయ్యా అన్నాడు. అంతే కట్టాడు బారేసి పట్టు పరుగు. బాయి చుట్టూ జనమే. ఆ అరుపులు ఆగిత్తాల మధ్య ఎద్దేమో పైకి వచ్చేసింది. వచ్చిందన్న సంతోషమే కాని అది మెట్ట మీద పడి దానికి కారిరిగిపోయింది. ఇంకేం చేసేదిరా దేవుడని మోకాళ్ళ మీద మోక చేతులు పెట్టుకుని చేతులు ఎత్తి నెత్తి మీద వేసుకుని దిగులు పడిపోయి కూర్చోండాను. ఇంతలో వడవాలపేట నుంచి బుడవాళ్ళు కూడా వచ్చా, యో కిష్టయ్య ఆ ఎద్దు నీకు ఎట్టా సేద్దానికి పనికిరాదు కదా, ఇచ్చేసినావంటే నేను మద్రాసుకు తోలేస్తాను అటారన్నాడు. అయితే తోలుకొని పోరబ్బా అటారన్నా. ఇంతలో ఆ తిరుమణం చెంగారెడ్డి కూతురు లక్ష్యం వచ్చి ఇదంతా విని అది విని నా కంట్లో నీళ్లు వచ్చినాయి. లక్ష్మ, నువ్వు చిన్నదానమైనా నా కళ్ళు తెరిపించినవే. ఇంక ఎప్పుడు గొడ్డుంది నా బిడ్డ మాదిరి చూసుకుంటానే అటనంటే ఆ మాటకే ఆ ఎమ్మి సంతోషపడి నవ్వేసిపోయింది. కాసేపటికి మడి దగ్గర నుంచి నా పెళ్ళాం వచ్చి ఇట్ట కూర్చుంటే డబ్బు ఎట్టొస్తుంది, ఆ పగడాల కన్నా ఆయన పోయి అడుగుబో అటాననింది. ఆయన తిరుపతిలో ఉద్యోగం చేసుకునే మనిషి చేసుకోకుండా గంగనగుంట అప్పలాగుంట దాటుకొని పోయి చెంగనగుంటలో పెట్టినాడయ్యా మామిడి చెట్లు. చాలా దానికి వాళ్ళ అయిన గడ్డ తీసుకుని అక్కడే పెట్టేసినాడు. అవి గాని పెరిగిపోతే ఈయనకేదో ఒరిగిపోతుందని ఒక తిరిగినాడు చూడు. తిరిగి ఆయన సగం కరిగిపోయి హాల్లో ఈచ్చారేసి అలుపు తీర్చుకుంటా ఉన్నాడు. తలుపు తీర్చుకొని పవర్ కట్టు అయితే చేతిలో టవల్ ఉంది. నా బాధంతా చెప్పినాను. నవతా పైకి లేచినాడు. నా పని అయిపోయింది. అంతే సర్దికుడు మొట్ట సంఖ తగిలించుకొని మునిపని పక్కన పెట్టుకుని ఎద్దలకు ఎలబారినాను. తొండవనాడికి భవిష్యంపాడానికి మధ్యలో ఉన్నాయి కాడి ఎద్దులు అన్నారు. సరే ఎలబారిపోయినా. ఎద్దులేమో కొట్టాలో ఉన్నాయి. ఎదురుగా ఒక పిట్ట గోడ మీద ముసిలోడు కూర్చొని సోలు అగ్గుపుల్ల పెట్టుకుని తిప్పుకుంటా ఉన్నాడు. ఆ ముసిలోడు తిరిగిపోయా ఇక్కడ ఎవరు ఎద్దలు ఇచ్చేస్తారంటే ఎవరయ్యారంటే చోలు పుల్ల బయట తీసే ఆ పుల్లకుండా గుబిలి గుడ్డకు పూసుకుని అదిగో ఆ ఎద్దులేనే ఉన్నాడు. ఆ ఎద్దలు చూస్తేనా ఎండిపోయి ఉన్నాయి. ఏందయ్యా ఎద్దులు ఇటు ఎండిపోయి ఉన్నాయనంటే ఏం చేయమంటావు ఆయన? గొడ్డు గుంజ కాడ, రెడ్డి లంజి కాడ. రెడ్డి నోటికి బుడ్డి, ఇంకో గొడ్డు నోటికి ఎవడేస్తాడు గడ్డి. మేడి మీద చెయ్యి పెట్టి మేడలు కట్టాల్సిన రెడ్డి బుడ్డి మీద చెయ్యి పెట్టి వడ్డీలు కట్టుకుంటా ఉన్నాడు. ఆటనే అన్నాడు. ఊరి ఇడమ్మ వీడి పెద్ద మాటలు మాట్లాడుతా ఉన్నాడని అక్కడి నుంచి చిన్నగా జారుకునేసినాను. పోయి పొంగనూరులో తేలిపోయినాను. పోతిరయ్యా పొంగనూరికి నా బుద్ధి నేరకాయద్దల కొరకి, పోతిరయ్యా పొంగనూరికి. నల్లరాగుల సంగటికి అనుపల్లవిగా తిను అనుపబేడలు, వల్లగాని మంచు పొగలకు కొల్లగాను గొంగళ్ళ కప్పులు, పోతిరయ్యా పొంగనూరికి. పాలు కొప్పులు బోలు నత్తులు పాల గుత్తలు మూల చిత్తులు, సిగ్గుమాని ముగ్గిపోయిన దుక్కు కాడలు బుగ్గలందున, పోతిరయ్యా పొంగనూరికి. అంతులేని పశువు సంతలు అంతు సిక్కని మాయతంతులు, గొడ్డు పొడుగు మట్టి మనుషులు గొడ్డు బేరము గొడ్డ మరుగులు, పోతిరయ్యా పొంగనూరికి. నా బుద్ధి నేరకాయద్దల కొరకి, పోతిరయ్యా పొంగనూరికి. 2 రోజులకంతా ఆయతలు దొంగలు వచ్చేసినాను. ఆ రాత్రి పెందలాడని మెతుకులు తిని ఎన్నుల్లో సాపేసి ఎల్లికలు వండుకొని నేను సుక్కల్లో చూస్తా ఉంటే నా పెళ్ళం పిక్కల మీద చేతులేసి ఎత్తకపోయిన డబ్బుకు లెక్కలు అడిగింది. నా చేత లెక్కలు ఒప్పించుకొని పిక్కల మీద చేతులు తీసేసి పక్కలో పడుకునిందే. కన్నట్ట మూసినాం. తెల్లారిపోయింది. మా తమ్ముడు నారాయణ పిలిచి, నారాయడా నువ్వు నేతల పని వదిలేయి, ఈ పొద్దుటి నుంచి మా తోడు సేద్యానికి వచ్చాయి. ఆ బేరంగోళ తోపు దగ్గర పొరం పోకుంది, దాని గాని తీర్చుకున్నావంటే ఎట్టలేదన్నా 2 ఎకరాలు తీర్తది అని అంటే ఆ మాడత కూడా తలగొడు చుట్టే గడ్డపారెత్తి బుధాన్ని పెట్టుకున్నాడు.
ఎలబార పోయినాడు. ఇంతలో ఆ తిరుమణ్యం చెంగారెడ్డి కూతురు లక్ష్మే ఎడం చేత్తో పాల్చం ఎత్తుకొని కుడి చేత్తో జుత్తుముడి లేపి తల్లో దోపి కొప్పు చేసుకుంటా వస్తా ఉంది. ఆ ఎమ్మంతటి అందగత్తె మా ఊర్లోనే లేదు. ఆ పొడవైన ముక్కు మీద కందిగింజంత ఎర్రాయి ముక్కు పడకేసిందే. అది చూసేదానికి ఎట్టిందంటే 6 అడుగులు ఎత్తుండే పోలీసు నెత్తి మీద 6 అడుగు ఎర్రటొప్పి పెట్టినట్టుంది. ఆ ఎమ్మిని చూసిన పెళ్ళామా మంచి శకునం ఎలబారిన ఆయన అనింది. అంతే వాడు ఎలబారినాడు. వెనక మేము ఎలబారినాం. పోయి ఆ కంప చెట్ల మీద పడినామో 4 దినాలకంతా 2 ఎకరాలు తీరిపోయింది. ఆ తిరుమణం చెంగారెడ్డి తిరిగి పోయా, మావా నువ్వు గాని నీళ్ళు ఇచ్చినావంటే నేను సద్దనాటుకుంటాను అటానంటే ఇస్తాను బారా అని అన్నాడు. అంతే. ఇక్కడ నా తమ్ముడు కూలోళ్ళతో కలిసి సద్ద నాటిస్తా ఉంటే అక్కడ నేను నా పెళ్ళాం కూలోళ్ళతో కలిసి వరి నాటిస్తా ఉన్నాం. పొలాల మీద చూడు నా సామి కోలాల తేడా లేదు, చూడు నా సామి కోలాల తేడా లేదు. వాయు వరసలు కలుపుకొని నా సామి కలుపు కోతల కాడ చూడు. పొలాల మీద చూడు నా సామి కోలాల తేడా లేదు. ఎనమలోళ్ళ పొట్టి పిల్ల నా సామి మునుము బట్టి నాట్లు వేస్తూ మాట బాడే తీరు చూడు నా సామి నాటు బాడే చూడు చూడు. పొలాల మీద చూడు నా సామి కోలాల తేడా లేదు. వాలు కుప్పులేసుకొని నా సామి మురి కోసి కుప్పలు వేసి మోపులెత్తే కాడవాడు నా సామి చూపులడేశాడు చూడు. పొలాల మీద చూడు నా సామి కోలాల తేడా లేదు. కనబట్టి ఇస్తే మళ్ళీ నా సామి మల్లన్న కొట్టి పైనేస్తే కళ్ళమంతా కాలు మునిగి నా సామి పెళ్ళాం కులికేది చూడు. పొలాల మీద చూడు నా సామి కోలాల తేడా లేదు. వాయు వరసలు కలుపుకొని నా సామి కలుపు కోతల కాడ చూడు. పొలాల మీద చూడు నా సామి కోలాల తేడా లేదు. కోలాల తేడా లేదు, కోలాల తేడా లేదు, కోలాల తేడా లేదు. ఒక దినం గవర్నమెంట్ తరఫున ఒక ఆయన వచ్చి రైతులంతా ఒక చోట చేర్పించి పంట ఎక్కువ రావడానికి కావలసిన సలహాలు ఇచ్చి ఎక్కువ పండించిన రైతుకు బహుమతులు ఉంటుంది అని చెప్పినాడు. ఆ మాటకి మనసందరం గున్నయ్య తలగొడ్డ తీసి ఇదిరించి బోధానేసుకుని పోయినాడు నోరు చప్పరిస్తా. కొంతమంది రైతులు ముందుకు పోయినారు. వాళ్ళతో నేను కలిసినాను. ఆయన చెప్పినట్టే దుక్కి చేసి నాట్లేసి మందులు ఎరువులు చల్లి కంటికి రెప్ప మాదిరి కాపాడినాను. పంట ఎరగబండింది. కోసే ముందు తెలియజేసినాను అధికారికి. మోపులు కొట్టించినాను. కళ్ళంకాడ వడ్ల గింజలు చూసిన వాళ్ళంతా ఇంతకన్నా ఎవడు పండించలేడు, కిష్ట ఇదే పెయిజు అన్నారు. కొంతమంది పండించినడికి ఎవడిస్తా ఉన్నాడు పెయిజు, ఆ అధికారి గొంతులు అంత పోసి చేతికి తీస్తే వాడి పేరు రాసేస్తాడు అటానన్నారు. ఎవరు ఎట్ట అనుకుంటే నాకెందుకు, 4 ఎకరాల్లో పండేంత పంట నా 2 ఎకరాల్లోనే పండింది. నాకంతే చాలు అనుకున్నాను. సంతోషపడి ఇంటికొచ్చే ఉడుకు నీళ్ళు పోసుకుంటా ఉన్నాను. నా పెళ్ళాం వచ్చా, మా నమ్మి 10వ తరగతి పాస్ అయింది, కాలేజీలో చేర్పించబో ఆటానేనింది. ఏమే ఇప్పుడు మా నమ్మి నిన్నేమని పిలుస్తా ఉందా? అమ్మా అని పిలుస్తా ఉంది. నన్ను నాయన అని పిలుస్తా ఉంది. దాని గాని కాలేజీలో చేర్పిస్తే నిన్నేమని పిలుస్తుంది మా నమ్మ? మమ్మీ అని అంటది. నన్న డాడీ అని అంటుంది. నాకేమో ఆనందంగానే ఉంటుంది. మళ్ళా అది చేసే పనులకి నేను పెంచుకోవాల్సి వస్తుంది డాడీ. అంతటితో మన ఇంటి గౌరవం బోడి. ఈ పెద్ద పెద్ద చదువులు మనకొద్దే. వద్దే పిల్ల మనకొద్దే పిల్ల, పెద్ద పెద్ద చదువులు వద్దే పిల్ల. వద్దే పిల్ల మనకొద్దే పిల్ల, పెద్ద పెద్ద చదువులు వద్దే పిల్ల. 2 జళ్లతో పిల్ల రోడ్డు మీద పోతుంటే సైకిల్ ఎక్కి దోగాడు, సైడు వదలనంటాడు. వద్దే పిల్ల మనకొద్దే పిల్ల, పెద్ద పెద్ద చదువులు వద్దే పిల్ల. పిల్లనక సైకిల్లో బిల్లు బలికిస్తాడు. ఎనుదిరిగి చూసిందా కనుసైగా చేస్తాడు. వద్దే పిల్ల మనకొద్దే పిల్ల, పెద్ద పెద్ద చదువులు వద్దే పిల్ల. బాణ వేస్తాడు, ప్రాణమిస్తానంటాడు. కరువు తీరిపోగానే ఉరివే చెప్పడు వాడు. వద్దే పిల్ల మనకొద్దే పిల్ల, పెద్ద పెద్ద చదువులు వద్దే పిల్ల. వద్దే పిల్ల మనకొద్దే పిల్ల, పెద్ద పెద్ద చదువులు వద్దే పిల్ల.
ఏ గాడిదైనా వెనకబడితే ఆడది నవ్విందంటే నాశనం అయిపోతుంది. ఆ ఆడదే తిరగబడి ఉరిని చూస్తే ఆ గాడిది బూడిదైపోతుంది. నీకెందుకు మామ భయం, నువ్వు పోయి చేర్పిస్తావా లేక నన్ను బొమ్మంటావనింది. అయితే ఉండే నేనే పోతానని చెప్పి చేర్పించేసి వచ్చిన. ఆ మర్నాడే వడ్లకు బేరం వచ్చింది. అమ్మేసి ఆ డబ్బు ఎత్తుకొని సరోజు దిడిపోయినా. నేను పోయేకాడికి అమ్మే వాకిట్లో నీళ్లు జల్లే లెక్కకు మించి సొక్కలు పెట్టేసి ఏలు పెట్టి తుడుచుకుంటా ఉంది. నేను మాత్రం లెక్కల్లో పొరపాటు లేకుండా అసలు వడ్డీ చేతికిచ్చినాను. ఆ అసలు మాత్రం తీసుకొని వడ్డీ 2000 రూపాయలు నా చేతికిచ్చి ఈ డబ్బు నీ బిడ్డ కాలేజీ ఖర్చులకు పెట్టుకోనింది. ఆ మాటకి నా కంట్లో నీళ్లు గమ్మిని. ఈ అమ్మికున్నంత మంచి మనసు ఈ ఊర్లో ఎంతమందికి ఉంది అని కన్నీళ్లు తుడుచుకుంటా ఇంటికి వచ్చినాను. పశువుల పండగ నాడు బాయికాడికి ఎద్దం తోలుకొని పోయి కొమ్మలకు రంగులు పూసి కొత్త కుక్కులేసి కొత్త కుచ్చులు కట్టి నడుముకు నల్లదారం కడతా ఉండాను. ఇంత నా పెళ్ళం చెత్త గంపని ఎత్తిని పెట్టుకుని చేనులో పోసేదానికి వచ్చింది. వచ్చిన పని మర్చిపోయి ఎద్దలందాన్ని చూస్తా నిలబడుకునింది. ఇంతలో వాడు ఆ ఎర్రోళ్ళ కర్రీలు వచ్చి ఒళ్ళో ఒక్కెత్తి నోట్లు వేసుకొని తమలపాకు సున్నం పూసి మడిసి నోట్లో దొప్పుకొని ఈ కుచ్చులు ఎక్కడ కొనేవరా చాలా బాగుండాయే అన్నాడు. వాడికి సమాధానం చెప్పబోతా ఉండాను. ఇంతలో నా కొడుకు ఇంటి దగ్గర నుంచి ఆడస్తా వచ్చినాడు. ఏమిరా ఆడస్తా వచ్చినావంటే, మరి చిన్నాయన తిరి మీద పడుకొని నిద్రపోతా ఉంటే ఆ తిరుమణి చెంగారెడ్డి కూతురు లక్ష్మి కడవ సంకరం పెట్టుకొని వాళ్ళ ఇంటికి పోతా చిన్నాయన మీద నీళ్లు చల్లేసిపోయింది. చిన్నాయన ఉలిక్కి పడిలేసి ఏమిరా నా మీద నీళ్లు చల్లామని నన్ను పట్టుకొని కొట్టేసినాడు. నాయన నేను ఏడు చల్లేను ఆమె అమ్మి చల్లింది ఏంటనంటే, నాయన గబుక్కల్లా నోరు మూసేసా ఎవరితో చెప్పొద్దు అని అన్నాయన చిన్నాయన అని అనే కాడికి నా కడుపు కాలిపోయింది. ఈయన కొట్టినందుకు కాదు, ఈ కరీనా కొడుకుండా వచ్చి చెప్పినాడేని. అంటే నా పెళ్ళాన్ని ఊరిని చూసినాను. అయ్యా ఏందా టూరించి వస్తా ఉండవా, ఏం ఊర్లు మునిగిపోయినట్ట, ఏదో బా వరుస కాబట్టి తామాసగా చల్లి ఉంటుంది అటానేనింది. ఊళ్ళో నా కొడుకులు అట్ట అనుకోరే. ఆ తిరుమణి చెంగారెడ్డికి మనకు జుట్టు పందెం పెట్టేసి ఆయన నీళ్లు ఇవ్వకుండా చేసేసి మన సద్ద చేని ఎండిపోతే ఏడుకు చూడాలంటాను నా కొడుకులైనా. అక్కడి నుంచి వాడు చిన్నంగా జారుకునేసినాడు. నా పెళ్ళాం నన్ను వేసుకునేసింది వ్యవహారానికి. నువ్వు ఇంతవరకు తమ్ముడు పెళ్లి గురించి ఆలోచించినావా, పండగ పోయిందో పెళ్లి చేసి తీరాల్సిందేను అనే చెత్త ఈసిరి చేనులో పోసేసా గంప ఈసిరి సంకన వేసుకుని పోయింది. సరే ఇంకెప్పుడైనా పెళ్లి చేయాలనేసి పండగ పోయిందే పెళ్లి ప్రయత్నంలోనే ఉన్నాం. ఇంతలో దామినేటి నుండి చెంగారెడ్డి వచ్చా, వాయ్ ఇష్టమా నీ మొగుడు ఉండాడా అతనే అన్నాడు. ఎవరు అన్నాడు చూస్తే చెంగారెడ్డి. ఏ కిష్ట నీ తమ్ముడికి ఒక మంచి సంబంధం తీసుకొచ్చినాను రా, నువ్వు గాని ఒప్పుకున్నావంటే వాళ్లే పెళ్లి చేసి అన్ని ఖర్చులు పెట్టి నీకు అంత ఇంత చేతికిస్తారు అటానన్నాడు. అయితే వాళ్ళకి ఏమన్నా వ్యాపారమా భూములు ఉన్నాయా మావా అని నేను అడిగితే, భూములు ఉండారా, ఆ అమ్మకి అరెకరా ఉంటుందా, వాళ్ళ అమ్మకి ఎకరా ఉంటుంది, బ్రహ్మాండమైన బాయిగడు ఉంది, కానీ మొడదు లేదని మొగ దిక్కు లేదు ఇంట్లో. లేకపోతేలే ఊర్లో కర్ణం రెడ్డికి ఆయిల్ మిషన్లు ఉన్నాయి, ఎవరో ఒకరు తడి ఆరిపోకుండా ఆదుకుంటారు. అట్టనే ఇంకా పిల్ల అంటావా, పట్టు చీర గాని కడితే బొమ్మ మాదిరి ఉంటుంది. ఆ పట్టు చీరతానే పడగటింటికి పంపిస్తే నీ తమ్ముడు చూసి గుమ్మైపోయి గమ్మును పడుకోవాలా. ఇంకా ఇంచుమించు 1 లక్షన నీ కట్టం గిడతాది అని అన్నాడు. ఇంతలో మా చిన్నమ్మ వచ్చి అని అంటా ఉంది. ఇంతలో వాడు ఆ ముందు ఆవిడ వచ్చే, కిష్టయ్య నడిది మధ్యస్థం జరుగుతా ఉంది, సిద్ధారెడ్డి నేను అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడు అటానన్నాడు. అంతే లేచి పరిగెత్తినాను. నేను పోయేకాడికే చుట్టూ 50 మంది చేతులు కట్టుకుని నిలబడుకో ఉన్నారు. మధ్యలో సిద్ధారెడ్డి కుర్చీ మీద కూర్చో ఉన్నాడు. ఖద్దరు పంచ ఖద్దరు జుబ్బా, భుజం మీద ఎర్రంచో కండువా, మనిషి నలుపు ఎంట్రుకలు తెలుపు, చెయ్యొత్తు లేకపోయినా మనిషి చెరువంత మనసుంది, చేతిలో సిగరెట్ ఉంది. చెయ్యి మూతి కానిచ్చి పొగ ఆకాశంలో కొదిలేసి పొడి భూమి మీద తట్టేసి కర్రీని చూసి, ఏరా కర్రోడా మమ్మల్ని అంతా ఎందుకు రమ్మన్నావు ఇక్కడికి అని అడిగినాడు. వాడు ఏం చెప్తాడని అందరూ వాడినే చూస్తా ఉన్నారు. వాడు అప్పుడు పోయి నోట్లో ఒక్కాకెంగిలి ఏళ్ళ గోడ కింద చూసేసి వచ్చే, నేను బతికినంత కాలం ఈ గుడిసింట్లో కాపురం చేయలేక ఈ మధ్యనే అడ్డాపిల్లి వేసుకున్నానబ్బా. నేను కొత్త ఇంట్లో కాపురం పోక ముందే కిష్టయ్య తమ్ముడు నారాయుడు, తిరుమణి చెంగారెడ్డి కూతురు లక్ష్మి నా కొత్త ఇంట్లోకి పోయి దొంగ కాపురం చేస్తా ఉన్నారు. నేను సడి సప్పుడు లేకుండా బేగం వేసుకుని వచ్చేసినాను. ఇంకా మీరు వాళ్ళకి ఏం బుద్ధి చెప్తారో చెప్పండి అట్టా అని అన్నాడు. ఆ మాటకు అందరూ సిద్ధారెడ్డిని చూసినారు. ఆయన తలంచుకొని నేల చూస్తా ఉన్నాడు. కాసేపు తల పైకెత్తే, ఏరా కరోడా ఇప్పుడు వాళ్ళని ఏం చేయమంటావు, జట్ట కట్టేసి కొట్టమంటావా, గొంతుకు తాడేసి ఉరిదీయమంటావా, ఇప్పుడు నువ్వు చేసిన అవమానమే చాలు కదా, ఇంకా వాళ్ళని తలుపు తెరిచి తరివేరా అన్నాడు. ఆ మాట కటకం చంచలేసా, ఈ పొద్దు వీళ్ళ ధర వేస్తే రేపు ఇంకొకరు బుద్ధి రాదబ్బా, వీళ్ళ తగిన బుద్ధి చెప్పాల్సిందే అన్నాడు. అది కాదు సెన్సయ్య,
నారాయుడు అంటే లక్ష్మికి ఇష్టం ఉండొచ్చు, లక్ష్మి అంటే నారాయుడికి ఇష్టం ఉండొచ్చు. వాళ్ళ ఇష్టానికి కాదనే దానికి మనం ఎవరు? అట్ట కాదని ఈ పొద్దు వాళ్ళు ఏదైనా మనం అన్నామనుకో, రేపు మనం చేతులు కట్టుకోవాల్సి వస్తుంది. కర్రోడి ఇంటికి పోయింది తప్పు, దానికి ఏదైనా చెప్పండి, తగిన శిక్ష విధిస్తాను అటాని అన్నాడు. ఆ మాట కర్రోడు అంటాడో, ఆ నారాయుడికి నామాలేసి పంపించాడు చాలు అన్నాడు. ఆ మాటకి సిద్ధారెడ్డి కోపం వచ్చేసిందేమా, వరే 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 నావాలతో పాటు తోవాలు కూడా వేసుకుని ఆ పైన ఒక తలగొట్ట చుట్టుకొని తిరగతాడుగానే, ముందు తలుపు తెరవరా అన్నాడు. వాడు తెరవలేదు. తెరస్తావా తందుడు అన్నాడు. పరిగెత్తపోయి తలుపు తెరిచాడు. ఇంట్లో ఎవరుండారా? ఎవరు లేరు. ఆ వెనక పక్కన గోడ ఇంకా గేజీ ఎత్తులు వేయాల్సినట్టుంది. ఆ గోడ ఏమో దిగేసి పోయినట్టుంది. వాళ్ళ వీడు ఇంట్లో పరిగెత్తా పోయి ఇల్లంతా దేవేసి వచ్చి నా కంట్లో కారం కొట్టేసినారబ్బా, వాళ్ళు వెనక పక్క గోడ దిగిపోయినట్టుంది అటాని అన్నాడు. వాడు గోడ దిగిపోయినట్టు ఎవర్రా దానికి సాక్షులా? నువ్వే కావాలని పని చేసిన వాళ్ళు అంటారు. ఇప్పుడు నువ్వేమంటావు అటాని అన్నాడు. ఆ మాట కూడా తలంచుకున్నాడు. ఆ కటక చెంచలేసే ఆ నావని తీడు మోహానికి వేసాడు పోదామన్నాడు. ఆ మాటతో కూడా సిద్ధారెడ్డి కాళ్ళ మీద పడిపోయినాడు. ఈ తప్పు నాదేనబ్బా అనేసి ఆయన కాకరిచ్చి ఊసేసి లేచిపోయినాడు. ఇటు తిరిగి చూసినారా, సొట్టం ఉరివేలేదు. ఇంటికి పోయినా, ఇంటికి పోతే తమ్ముడు ఇంట్లో ఉన్నాడు. ఇదే నిజమేనంట్రా అన్నట్టు ఊరిని చూసినాను. అవును అన్నట్టు వాడు తలంచుకున్నాడు. నేను గట్టిగా ఊపి పిలిచి ఇంట్లోనే వదిలేసి వాకిట్లోకి వచ్చిన. అక్కడ చెంగారెడ్డి కూతురు లక్ష్మి కూడా నిజమేనని ఒప్పుకున్నట్టుందే. వాళ్ళ అమ్మ ఒక్కొక్క గుద్దతా ఉంటే మా ఇంట్లో తప్పులు ఆదరతా ఉన్నాయి. ఆ పిల్లకి మేనమామ గజ్జూరెడ్డి పెళ్ళాము ఆ గొడ్ల మీద కోళ్ళ మీద సాకు పెట్టుకొని మా 7-3 తరాలకై మిగిలిపోయింది తిట్టు తిడతా ఉన్నారు. పొద్దంతా పోయింది. ఆ ఎమ్మె అన్నదమ్ముడు గురవారెడ్డి వచ్చేసినాడు. వాడికి తెలిసిపోయింది సంగతి. వాడు కత్తి సంకలో పెట్టుకొని వాడైనా ఉండాలని నేనైనా ఉండాలని చెప్పి తిరుగుతా ఉన్నాడు. అది చూసి నా కొడుక పరిగెత్తా ఇంట్లోకి పోయి కత్తిత్తుకొని వచ్చి బయట బండబంది పెట్టుకుని వస్తా ఉన్నాడు. ఊరి నీ అమ్మ పిల్ల నా కొడుక నీకేం వచ్చిందో పొయ్యే కాలం అని చెప్పి కత్తి పెరికి ఇంట్లో పరేసి తీసి చంపింది ఒక హెట్టేసినాను. ఆ మర్నాడు ఒరి గోయించినాను. నా తమ్ముడు ఒరిమాడి కాడికి మంచం ఎత్తుకొని పోయి శోకరాగాలు తీసుకుంటా ఉన్నాడు. వచ్చునా గోడ దాటిన రోజు వచ్చునా, మళ్ళా వచ్చునా. వరే ఈడు ఒంటరిగా అక్కడ పడుకోవడం మంచిది కాదని నేను పోయి మడికాడ పడుకొని వాడిని ఇంటికి పంపించేసినాను. నిద్ర పట్టలేదు. అట్ట ఇట్ట పొల్లి ఎట్టనో కట్ట కన్ను మూసినాను. తూర్పు కొండలు వెనక పొద్దు తొంగి చూస్తా ఉండాది. ఆ రాత్రి అంతా మళ్ల మీద పెత్తడం చేసి వచ్చిన కుక్క అప్పుడు వచ్చి కాళ్ళకాడ పడుకొని ఉండదు. మంచం పైకెత్తి పరట పక్కట చూసినానో ఊర్లో జనం అంతా పరిగెత్తా ఉండారు. ఆ వెనక పోయి వాళ్ళు అరిసి ఒరే ఏముంటారు అట్ట పరిగెత్తా ఉండారని అడిగితే ఇంకేముండది, ఆ తిరుమణం చెంగారెడ్డి కూతురు లక్ష్మి చెరులో పోయి పడిపోయిందంట అంటారన్నారు. ఆ మాటకు నా కాళ్ళు చేతులు వణుకు ఉట్టిపోయినాయి. ఈ అపనంది వచ్చి నా నెత్తిని పడిపోయింది అనుకున్నాను. ఇంటికి పోను కాళ్ళాడలేదు, చెరువు కాడికి పోయిన కాళ్ళాడలేదు. ఎట్టో కట్ట కాళ్ళు ఇడ్చుకొని చెరువు కట్టకాడికి పోయినాను. ఊర్లో జనం అంతా చెరువు కట్ట మీదే ఉండారు. ఆ లక్ష్మి వాళ్ళ అమ్మ గుర్రమ్మ నా కూతురుతో పాటు నేను చస్తానని చెరువు పరిగెత్తా ఉంది. నలుగురు చేరి ఆమె రెట్ట పట్టుకుని కట్ట మీద కేడవను, ఆమె అట్ట నీళ్ల కాడి కేడవను. వాళ్ళ ఇట్ట ఆ మట్ట ఆఖరికి పట్టి ఇరిగించు చూడు. నలుగురు పోయి ఎసరపు ఎలికలు పడిపోయినారు. ఆ నీళ్ళ దగ్గర పోయి కూర్చొని ఇంతలో సిత్తానూరు నుంచి పోలీసు ఆయన వచ్చేసినాడు. ఈ సంగతి సిత్తానూరు పోలీస్ స్టేషన్ కి ఎట్ట తెలిసిందో ఏమో, ఏ మహానుభావుడు కాగితం రాసి పంపించేసినాడు. ఆ పోలీసు ఆయన నెత్తి మీద బుట్టి చూస్తే ఎర్రమట్టి సెట్ అంతుంది. ఆ పొట్ట చూస్తే తానపల్లి గుట్టంతుంది. చాలా దానికి సంఖబోడు కట్టి గుబురు మీసాలు వేసుకుని ఉగురిస్తా వచ్చినాడు. వచ్చే కిష్టయ్య తమ్ముడు చెంగారెడ్డి కొడుకు గురవారెడ్డి ఎవడురా అన్నాడు. మేమే ఎందుకయ్యా అంటే, ఒరే ఎందుకు అని అడిగి అంత ఎత్తుకి దిగుతున్నారంట మీరా? సరే ఎస్ఐ రమ్మన్నాడు, పదండ్రా అన్నాడు. ఎందుకయ్యా అంటే, ఆహాహా ఈ పప్పులే ఉడకమ్మా, ఇట్ట కాదంట్రా టీనీడి తీసిచ్చిన ప్రతి నా కొడుక్కి నేను స్టేషన్ రహస్యాలు చెప్పేసి బతికినంత కాలం కానిస్టేబుల్ గా పడి ఉంటున్నాను. అదంతా ఏం ఉడకదుగానే పదండి ఆయన అన్నాడు. అంతే అందరం కలుసుకుని చిత్తానూరు పోలీస్ స్టేషన్కి వస్తే ఆ అమ్మి అక్కడ కూర్చోన్నది కాగితం రాయిచ్చేసి. ఆ పోలీస్ అయినా మమ్మల్ని చూపించి మా పేరు చెప్పినాడు ఎస్ఐకే. కేసుపై లోపల కూర్చొని పెట్టు అన్నాడు. చెంగారెడ్డి కొడుకు దక్షిణం పక్క బెంచి మీద కూర్చున్నారు. నేను నా తమ్ముడు ఉత్తరం పక్క బెంచి మీద కూర్చున్నాం. ఎస్ఐ గంగరాజు టొప్పి తీసి టేబుల్ మీద పెట్టి ప్యాంటు జేబులు చేతులు వేసుకుని ఈ పక్క నుంచి ఆ పక్కకి ఆ పక్క నుంచి ఈ పక్కకి తిరిగి, కిష్టయ్య నీ తమ్ముడు ఏం చేశాడో తెలుసా? పెళ్లి కావాల్సిన ఒక ఆడకూతురి జీవితాన్ని చెడిచేసినాడు. ఇప్పుడు నేను అండమాన్ దీవులకు పంపించినానంటే 12 ఏళ్లు ఎండలో కూర్చొని బండలు కొట్టాలా? ఆ అండమాన్ దీవుల్లో ఎండలు లేదు కదా అని నువ్వు అనుకుంటావేమో.
ఆ ఎండల్ని మేం పుట్టిస్తాం, నీ తమ్ముని కూర్చొని పెట్టి కొట్టిస్తాం. కానీ అటు చేసేదానికి లేదే. ఆ ఎమ్మి కాగితం అంతా స్ట్రాంగ్ గా రాచేసింది. వినండి. పాడిపేట వాస్తవీరాలు తిరుమణం లక్ష్మి అనేక నమస్కారాలు చేసి ఎస్ఐ గారికి రాసి ఇచ్చిన అర్జీ ఏమనగా, అయ్యా, నేను పసుపులేట నారాయణను ప్రేమించాను, అతను నన్ను ప్రేమించాడు, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ మా పెద్దలు మా పెళ్లికి అంగీకరించకపోవడమే కాకుండా నా కాబోయే భర్తను నరికేస్తానని నా అన్న గురవారెడ్డి కత్తెత్తుకొని తిరగతా ఉన్నాడు. మమ్మల్ని కాపాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇట్లు లక్ష్మి. ఏం చెంగారెడ్డి, విన్నావా? ఈ రిపోర్ట్ ఆధారంగా నీ కొడుకుని బస్సులో ఎక్కించి క్రైమ్ స్టేషన్ పంపిస్తాను. వాళ్ళు రైలు ఎక్కించి రాజమండ్రిలో దించేస్తారు. 7 ఏళ్లు జైల్లో ఉండి 8వ సంవత్సరం ఒత్త ఎముకలతో వస్తాడు. క్వాస్కి అని దగ్గత. అది మామూలు దగ్గ, మదనపల్లి దగ్గ అని నీకు అనుమానం వచ్చేస్తుంది. అసలు మదనపల్లి దగ్గంటే ఏమిటో తెలుసా నీకు? క్షయ. అది అవునా కాదని నువ్వు డాక్టర్ దగ్గరిపోతావు. అది మదనపల్లి దగ్గని తేలింది అనుకో, అప్పుడు పొలం, బుట్ర, ఇల్లు, వాకిలి అంతా అమ్మితే గాని నీ కొడుకు ఒలుబాగ్గాదు. గురవారెడ్డి, నా చెల్లెలిష్టమే నా ఇష్టం, నారాయుడే నా బావుమర్ది అని నారాయుడి కాళ్ళు గడికి చెప్పులేసావనుకో, లోకమంతా ముక్కు మీద ఏలేసుకుంటుంది. ఆ కీర్తి ఎవరికి? నీకు, నీ తండ్రికి, నీ గ్రామానికి. నాదే ఉందిరా. తెలుగుదేశం వస్తే విజయవాడలో ఉంటా, కాంగ్రెస్ వస్తే కడపలో ఉంటా. ఏమంటావు గురవారెడ్డి? ఈ పెళ్లి నీ చేతుల మీదుగా చేసావనుకో, వచ్చిన బంధువులంతా అత్యంతలు వేస్తే పైలోకంలో ఉన్న గాంధీ నక్షత్రాల్ని రాలస్తాడు, నిన్ను అభినందిస్తాడు, ఆ జంటను ఆశీర్వదిస్తాడు. నీకిక్కడ కొంచెం అనుమానం రావచ్చు, గాంధీకి కుడి చేతిలో కర్ర ఉంది కదా, ఎట్ట ఆశీర్వదిస్తాడు అని. ఎడం చేతిలోకి మార్చుకుంటాడ్రా. నీ అంతట వాడు మనసు మార్చుకున్నప్పుడు గాంధీ కర్ర మార్చుకునేది కష్టమా? ఏమంటావు గురవారెడ్డి అన్నాడు ఎస్ఐ. ఆ మాటకు వాడు ఉబ్బి తబ్బిబ్బైపోయా, నా చెల్లెలిష్టమే నా ఇష్టం సార్ అన్నాడు. అయితే నారాయుడు, లక్ష్మిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనంటావు అని అన్నాడు. ఆ మాటకు మా వాడు పైకి లేచా, ఇష్టమే సార్ అన్నాడు. శభాష్, కూర్చో కూర్చో. అయితే లక్ష్మి, నారాయణ్ని పెళ్లి చేసుకోవడం నీకు మనస్ఫూర్తిగా ఇష్టం అంటావు అని అన్నాడు. ఆ మాటకు ఆ ఎమ్మి సిగ్గుతో తలంచుకునింది. వద్దు వద్దు, ఇప్పుడు సిగ్గుపడద్దు, ఇప్పుడు సిగ్గుపడినా కేసు సిక్కులో పడిపోతుంది, నోరు తెరి చెప్పమ్మా అన్నాడు. ఇష్టమే సార్ అనింది. అంతే. ఎస్ఐ కానిస్టేబుల్ అన్నాడు. కాగితం రాసి సిద్ధం చేసి ఎత్తుకొని వచ్చేసినాడు సంతకాలు చేయమని. కాసేపటికి ఇంకో కానిస్టేబుల్ 2 పూలమాలలు తీసుకుని వచ్చినాడు. చట్ట ప్రకారం పెళ్లి అయిపోయింది, ఇంకా ఊర్లోకి పోయి మీ ఇష్ట ప్రకారం చేసుకోండి అన్నాడు. ఊర్లో పెళ్లి అయిపోయింది. నేను నా పెళ్ళాం కూలోళ్ళు ఎగ్గొట్టుకుని పోయి వాదులు ఎత్తిపించి మోపులు కొట్టించినాను. ఇంతలో చిత్తూరు నుంచి వ్యవసాయ అధికారి వచ్చి, కిష్టయ్య, చిత్తూరు జిల్లాకు ఉత్తమ రైతుగా నిన్ను కలెక్టర్ గారు ఎన్నిక చేశారు, రేపొచ్చి బహుమతి తీసుకో అన్నాడు. ఆ మాట అన్నాడో లేదో తిరిగి చూసేకాడు కూలోళ్ళు ఉరివేలేదయ్యా. వాళ్ళ కోసం ఎదురు చూసి 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 విసుగెత్తిపోయి నూలక మంచం మీద పోయి కూర్చున్నా. నా పెళ్ళం కాళ్ళ దగ్గర కూర్చునింది కింద. కాసేపటికి వాళ్ళు ఊర్లో నుంచి వస్తా ఉన్నారు. ఆడవాళ్ళు రకరకాలుగా చీరలు కట్టుకొని, ఆ వాలు కొప్పులు మునిగిపోయిగా పూలు పెట్టుకొని, వాళ్ళందరికి ముందుగా రంగుడు తప్పికెత్తుకొని తలగొడు చుట్టుకొని వస్తా ఉన్నాడు. ఎందుకంటే నేను చిత్తూరు జిల్లాకు ఉత్తమ రైతుగా ఎన్నికైనాను కదా, నా పేరు చెప్పి 4 ఏళ్ల పదాలేసి నా దగ్గర ఏదైనా బహుమతి తీసుకోవచ్చును అని అనుకున్నారేమో. ఆడవాళ్ళందరూ కళ్ళం చుట్టూ నిలబడుకున్నారు అడుగులేసేదానికి. రంగడు వడ్ల రాశి మీద నిలబడుకొని గొంతెత్తి తప్పిటి పలికించినాడు. పళ్ళు కూలీలకు చెప్పి చెప్పులేసుకొని తిరుగుతూ ఉంటే, ఆపై అప్పులు కుప్పగా పెరిగి తిప్పలు నీకు తప్పవురన్నా. Mama,
తెర మీద మనసు లేని మనిషిగా నటిస్తూ జీవితంలో మనసున్న మనిషిగా జీవించే మహామనిషి నట విరాట్ శ్రీ రావు గోపాలరావు గారు ఈ గోరంత వ్యక్తి వ్రాసి గానం చేసిన మల్లిముచ్చట్లను కొండంత మనస్సుతో మీకు పరిచయం చేశారు. వారికి నా హృదయపూర్వక అభివందనాలు. నా మల్లిముచ్చట్లను మీరు విని ఆనందించి నన్నెంతగానో అభినందించారు. మీరిచ్చిన ప్రోత్సాహ ఫలమే ఈ నాకిష్టయ్య సేద్యం.